పార్ట్ టైం 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 పార్ట్ టైం. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రిషి మను. అసలు ఏంది పార్ట్ టైంలో? ప్రతి ఒక్కరు పార్ట్ టైం అయితే చేసుకోవాలి. అంటే చేసుకోకుండా కూడా గడపచ్చు. లోన్ మనీ పెట్టుకొని వచ్చినాం కాబట్టి ఆ లోన్ మనీతో సాగేయచ్చు అనుకోవచ్చు. కానీ పార్ట్ టైం చేస్తే ఇంకొంచెం స్టేబుల్గా ఉండి కొంచెం ఎక్స్పెన్సెస్ హాయిగా స్పెండ్ చేసుకోవచ్చు అనేటట్టు. సో ఇప్పుడు మా కథకు వచ్చేస్తే అందరు చేసే ఫస్ట్ స్టెప్ మేము కూడా ఇండీడ్ ఓపెన్ చేసి దానిలో అప్లై చేయడం స్టార్ట్ చేసినాం అనమాట. అసలు ఏ పడితే ఆ వీటికి మేము అప్లై చేసి పడేసినాం. ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటే అన్ని ఆపర్చునిటీస్కి అప్లై చేసినాం అనమాట. కానీ ఒక్క దగ్గర నుంచి కూడా 3 days అయింది, 4 days అయింది, నో రిప్లై ఫ్రమ్ ఎనీ వన్. సో సిచ్యువేషన్ ఇట్లా ఉన్నప్పటికీ కూడా జాబ్స్ ఎత్తుకుతూనే ఉన్నాం అనమాట. మేమున్న లొకేషన్లో ఫస్ట్ ఎత్తుకుదామని చెప్పి మా రెజ్యూమ్స్ని కాలేజ్ వెళ్ళిన రోజు ప్రింట్అవుట్ తెప్పించుకొని మేమున్న లొకేషన్కి అయితే వచ్చేసి ఇక్కడ ఎన్ని రెస్టారెంట్లు, ఎన్ని గ్రాసరీ షాప్స్ అయితే ఉన్నాయో అన్నిటికీ అప్లై చేయడానికి ఫిజికల్గా వెళ్ళి రెజ్యూమ్స్ అయితే ఇచ్చినాము. అండ్ చాలా మంది వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోమని చెప్పారు. వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేస్తేనేమో నో రెస్పాన్స్. అండ్ మరికొందరు అయితే CV తీసుకొని మళ్ళీ ఆపర్చునిటీ ఉన్నప్పుడు పిలుస్తాము, ఇప్పుడైతే ఆపర్చునిటీ లేదని చెప్పి రిజెక్ట్ చేశారు. కరెంట్లీ నేను ఈ వీడియో ఎడిట్ చేసేటప్పటికి మేము వచ్చి 2 months అవుతుంది, కానీ ఇంకా పార్ట్ టైం జాబ్ అయితే లేదు. కానీ ఈ వీడియో బయటికి వస్తుందంటే మాత్రం మాకు పార్ట్ టైం జాబ్ వచ్చినట్టే. కానీ అది ఎలా వచ్చింది, ఎన్ని తందాలు పడ్డాం అనేది మొత్తం ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి డోంట్ స్కిప్, ప్లీజ్ టు వాచ్ టిల్ ద ఎండ్ అండ్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఈవెన్ యువర్ కమెంట్స్ విల్ బీ మోర్ వాల్యుబుల్ టు మీ. సో ఇక్కడ సిచ్యువేషన్ ఇట్లుండగా మేము డిసైడ్ అయింది ఏంటంటే ఎవ్రీ ట్యూస్డే, వెనస్డే కాలేజ్కి అయితే వెళ్తాం. అండ్ ఎక్కువ మనీ ట్రావెల్కి స్పెండ్ చేయకుండా, వేరే డే వెళ్ళకుండా, కాలేజ్కి వెళ్ళిన రోజే కాలేజ్ అయిపోగానే సిటీ మొత్తం ఉన్న షాప్స్ అన్ని తిరిగి జాబ్ ఆపర్చునిటీ అడగాలని చెప్పి డిసైడ్ అయ్యాను. సో అలా డిసైడ్ అయ్యి మార్నింగ్ ట్రైన్ తీసుకొని కాలేజ్ అటెండ్ అయ్యి అయిపోగానే మళ్ళీ రెజ్యూమ్స్ జిరాక్స్ తీసుకొని, సో జిరాక్స్ అయితే తీసుకున్నాము నావి అండ్ వర్షావి. సో ఇక్కడ అన్ని సెవెరల్ షాప్స్ ఉన్నాయి అనమాట, డిఫరెంట్. సో డైరెక్ట్ వెళ్ళి ఇంకా ఆపర్చునిటీస్ కోసం సర్చ్ చేస్తాం. మేమున్న ప్లేస్ అంటే కంట్రీ సైడ్ కాబట్టి ఆపర్చునిటీస్ లేవు, కానీ సిటీ ఇంత పెద్దది. సో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తో లెట్స్ బిగిన్ ద హంట్. Hi. Just wondering if you guys have any part-time is open here right now? part-time opportunities. Part-time is open over here right now? Part-time opportunities. There are any part-time jobs open there? Part-time opportunities. I was just wondering if you have any Part-time opportunities. part-time open right now? Part-time opportunities. I was just wondering if Sorry, we haven't read nothing at all. Not an issue. Thank you. Bye-bye. Food we eat and sauce Blue Lagoon. Sorry. That's okay. Okay, no, not an issue. Thanks for guys. That's okay. Bye-bye. No, there's Okay, leave that with me. I'll pass it on to you. no. Anyone that's been up to the bar and asked, I've seen everyone's been told to apply online. Okay, thank you. People online, so it would be on the website, you just need to apply. Okay. Only online. Thank you so much. So sorry. The best thing to do is check online because everything's updated there. Thank you. It's RBH Careers. Okay, thank you. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పార్ట్ టైం గురించి ఇంత కష్టమైన ట్రాన్స్లోకి వెళ్తామని అస్సలు అనుకోలే. సిటీలో ఇట్లుంటుందని సిచ్యువేషన్ అస్సలు అనుకోలే. సరే వీళ్ళు చెప్పారు కదా, వీళ్ళ వెబ్సైట్ నుంచి అప్లై చేయమని చెప్పి వీళ్ళ వెబ్సైట్ నుంచి కూడా తర్వాత అప్లై చేసినాం. కానీ నో రెస్పాన్స్. ఈ వీడియోస్ అన్నీ 30% మాత్రమే. కానీ మేము వీడియోస్ ఏం తీయకుండా ఆల్మోస్ట్ గ్లాస్గో మొత్తం కవర్ చేసినాము. అండ్ ద రెస్పాన్సెస్ వేర్ సేమ్, ఏం డిఫరెన్స్ లేదు. మేమున్న ఏరియా అంటే చిన్నది, కానీ సిటీలో పక్కా దొరికేస్తుంది అనే మెంటాలిటీతో ఉన్న మాకు రియాలిటీ హ్యాస్ షోన్ ఇట్స్ వే విత్ ఎ టైట్ స్లాప్. టు బి హానెస్ట్, ఇప్పుడులో పార్ట్ టైం దొరుకుతుందనే హోపే మొత్తానికి పోయింది. సో ఇలాంటి హోప్లెస్ సిచ్యువేషన్లో ఏం చేయాలో తోచక ప్రశాంతత కోసం గుడికి వెళ్ళాము. గోవింద రాధే గోవింద రాధే గోవింద రాధే గోవింద రాధే
राधे राधे गोविंद राधे 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 गोविंद राधे. ఏదో తెలియని పాజిటివిటీతో వీ కేమ్ బ్యాక్ హోమ్. అండ్ నెక్స్ట్ డే మా రొటీన్లో మేము కాలేజ్ అటెండ్ అయ్యి వైల్ కమింగ్ బ్యాక్ హోమ్ హాలోవిన్ సీజన్ అని చెప్పి అలా షాప్ లోపల కాస్ట్యూమ్స్ చూద్దామని లోపలికి వెళ్ళాం. అండ్ కాస్ట్యూమ్ రేట్ తెలియక సేల్స్ పర్సన్ని పిలిచి రేట్ అడుగుతున్న టైంలో నాకు ఒక్కసారి అడగాలనిపించింది అండ్ అడిగేసిన, డూ యూ గైస్ హ్యావ్ ఎనీ పార్ట్ టైమ్ ఆపర్చునిటీస్ ఓవర్ హియర్ అని. అండ్ దెన్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలన్నాడు అండ్ జాబ్ కన్ఫర్మ్ అయింది. జస్ట్ విత్ ఇన్ 2 minutes మా యాక్సెంట్ ఆర్ మా స్పీకింగ్ స్కిల్స్ని చూసి మా సీవీని చూసి హీ యాక్సెప్టెడ్ అస్. అండ్ దెన్ లాంగ్ స్టోరీ షార్ట్లో చెప్పాలంటే మోసపోయాం. మేము ఒక 3 days పార్ట్ టైం చేసినాం అనమాట. అండ్ ఐ హ్యాడ్ ద జాబ్ ఆఫ్ అరేంజింగ్ దట్ స్టాక్ వాట్ ఎవర్ హెస్ కమ్ ఇన్. ఎత్తుతున్నా కదా ఒక్కొక్క బాక్స్, ఆ బాక్స్ వచ్చేసి ఒక్కొక్కటి 25 to 30 kgs ఉంటుంది అనమాట. అది వచ్చేసి రోజుకి 30 boxes అయితే అట్లా 3 days చేసిన అనమాట పని. కంప్లీట్ 10 to 6 o'clock వరకు పని. ఇదే ఆన్ లూప్ అయింది ఫర్ 3 days. వచ్చిన ఆపర్చునిటీని వదులుకోవద్దు అని చెప్పి అండ్ వాడు కూడా మంచి కమిట్మెంట్ ఇచ్చేకి మీలో లాంగ్విటీ చూస్తున్నా నేను అండ్ ఫుల్ టైమ్గా తీసుకుందాం అనుకుంటున్నా అని చెప్పి ఆ హోప్ ఇచ్చిండు. నాకు అప్పటికి ఉండే ఒక హాలోవిన్ సీజన్కి ఒకదానికే తీసుకుంటాడేమో అని, కానీ లేదు ఫుల్ టైం తీసుకుంటా అని చెప్పేసరికి సరే ఫస్ట్ 3 daysకి మాత్రము ట్రైనింగ్ పీరియడ్ లాగానే 4 pounds per hour ఇస్తా అని చెప్పి మాట్లాడాను. అండ్ ఎండ్ ఆఫ్ ది డే మంచి రిమార్క్స్ ఇచ్చేవాడు కి బాగా చేస్తున్నారు. వర్ష కొంచెం హెల్త్ బాగాలేకుండా అని చెప్పి ఆ రోజు ఒక్కరోజు ఆగింది. ఆ రోజు నేను ఒక్కడనే వర్షాన్ని వదిలేసి ఎట్లయినా వెళ్ళాలి, ఒక్కరైనా వెళ్ళాలి అని చెప్పి వర్షాన్ని ఇంట్లోనే వదిలేసి నేను పార్ట్ టైంకి వచ్చినాను. 6 o'clock అయిందో లేదో నేను వెళ్ళి చెప్పినాకి బాస్ ఇట్లా బాగాలేదు ఖుషీకి, తొందరగా వెళ్ళాలి, నేను 6 అయింది కదా ఐ లీవ్ అంటే, ఓకే లీవ్ ఫర్ నౌ అండ్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ యూ కమింగ్ టుమారో అన్నాడు. అనగాని ఏం మాట్లాడుతున్నావు అన్న, ఏదో ఒక రీజన్ చెప్పి ఇది ఇగ్నోర్ కొట్టిండు అనమాట. సరే నాది ఇది చెప్తున్నావు మరి వాట్ అబౌట్ వర్ష అని చెప్పి అడిగితే ఈవెన్ తనది కూడా రిమార్క్స్ వచ్చింది, ఇద్దరు వచ్చే అవసరం లేదు, మీకు మీ మనీ ఇచ్చేది ఉంది కదా కొంచెము అది ఇచ్చేస్తా అని చెప్పి తీసి చేతిలో పెట్టిండు. యూ కెన్ లీవ్ అన్నాడు. ఏం మాట్లాడలే ఇంకా. క్లియర్ రీజన్ ఏంటంటే ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పి వాడు వాడుకుంది ఉట్టి ఆ హాలోవిన్ సీజన్ మాత్రమే అనమాట. ఇది ఉట్టి మాతోనే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ చాలామంది ఇలాంటివి చాలా ఫేస్ చేసి ఉన్నారు. సో అసలు అబ్రాడ్కి వస్తున్నావు అని వన్స్ డిసైడ్ అయ్యంటేనే యూ నీడ్ టు ఫర్గెట్ వాట్ యూ ఆర్ బ్యాక్ ఎట్ యువర్ ప్లేస్ అండ్ స్టార్ట్ ఫ్రమ్ జీరో. ఈ రియాలిటీని మైండ్లో పెట్టుకొని రెడీ అయి ఉంటేనే మనకంటూ ఆ మోటివేషన్ వస్తుంది టు బీ మెంటలీ స్ట్రాంగ్. అండ్ మోర్ ఓవర్ అబ్రాడ్కి వచ్చి ఉట్టి సుఖాలు చూపిస్తే ఆ ఎక్స్పెక్టేషన్తో ఇంకో ఇద్దరు నాలా బాధపడడం కన్నా కష్టాలు చూపిస్తే రెడీ అయ్యి వస్తారు అని నమ్ముతున్నా. అంటే ఇది నా జర్నీ, మీకు కూడా కష్టాలు ఉంటాయి, అవి ఫేస్ చేయగలుగుతానంటేనే రండి, లేదంటే రాకండి. దీనికంటే కూడా కష్టాలు ఉండొచ్చు, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసేది మాత్రమే నాకు తెలుసు కాబట్టి ఇవి నా కష్టాలు. అవతలోడు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు ఏదో అది ఇంకా ఘోరంగా ఉండొచ్చు, చెప్పలేం. సో పార్ట్ టైం సిచ్యువేషన్ అయితే ఇది. దిస్ ఇస్ లైక్ వన్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. టైం చూస్తే 3 AM నిద్రలు కూడా తననే తల్చా. ఐ జామ్ జస్ట్ 21 అయిన బాధను చూస్తే కిటికీ తెరిచా. ఆల్వేస్ వెల్ అంటూ నేచర్ నవ్వులతోనే ముందుకి నడిచా. ఆ రోజులు బాగుండేవని తన జ్ఞాపకాలను నేనే పిలిచా. చేతుల్లో కలమును పట్టి బాధను కాగితానిపై పరిచా. చదివాక కాగితాలను బాధతో పాటు మంటతో కాల్చా. తోడెవరు లేకుండా అద్దం ముందు చూస్తూ నిల్చా. ఇది నేను కాదు ముందులా లేదు అంటూ నేను ఎక్కి ఎక్కి ఏడ్చా. ఇంకా ఇన్ని చూసినా మేము పార్ట్ టైం మీద హోప్స్ వదిలేసి కాలేజ్ ప్రాజెక్ట్స్ అసైన్మెంట్స్ అంటూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే. హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఒక రొటీన్తో బిజీలో ఉన్న మాకు ఒక మెసేజ్ వచ్చింది అండ్ ఆ ఒక్క మెసేజ్తో ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఫైనలీ
ఎతికితే దొరకందంటూ ఏమీ లేదని అర్థమైంది. దొరికేంత వరకు జస్ట్ మేనిఫెస్ట్ ఇట్ అండ్ డోంట్ గివ్ అప్. టెలింగ్ దిస్ ఐఎమ్ మేకింగ్ ఇట్ క్లియర్ కి పార్ట్ టైం రాకపోతే స్ట్రెస్ తీసుకోకండి. ఫోకస్ ఆన్ మాస్టర్స్ అండ్ క్రాకింగ్ ఎ ఫుల్ టైమ్ 9 to 6 జాబ్ బికాస్ ఫ్యూచర్ అంతా దానిపైనే ఆధారపడి ఉంటుంది. అండ్ ఐఎమ్ జస్ట్ కీపింగ్ ద సిచ్యువేషన్ అవుట్ బికాస్ ఐ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేకింగ్ అ వీడియో. అండ్ ఎవరైతే వస్తున్నారో ఆర్ వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏదో ఒక విధంగా నా వీడియో హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. ఇంతటితో పార్ట్ టైం ఫేజ్ సమాప్తం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాం మరి.